Very good evening, my dear ADMS family members, billionaires, team leaders and team associates. So, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసము ఒక చిన్న అప్డేట్ కోసము ఈ వీడియో మెసేజ్ చేయడం జరుగుతుందండి. సో దీని అందరూ కూడా గమనించగలరు. అదే విధంగా మీ కింద టీమ్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో ఏంటి ఆ అప్డేట్ అంటే వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్ ఏడిఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మన వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్ మిసెస్ షాహిని మేడం గారు మనకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందండి ఇప్పుడే మన గ్రూప్ లో. సో ఏంటి అంటే అప్డేట్, సో మనకు రీసెంట్ గా ఒక 45 డేస్ నుంచి వెళ్ళి మనకు 8,000 రూపీస్ పర్చేజార్ అనేది మనం చేస్తున్నామండి. అదేవిధంగా 16,000 రూపాయల పర్చేజార్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఇందులో ఆల్ ఓవర్ ఇండియాలో మనకు అన్ని చూసుకొని అందరి దగ్గర డీలర్స్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర మనకు వాటి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని సో 8,000 రూపీస్ తోని మనకు చాలా తక్కువ పర్చేజర్స్ రావడంతో కంపెనీ ఏం చేసిందంటే ఈ 8,000 రూపీస్ పర్చేజ్ ఆర్డర్స్ అనేది ఈ రోజు నుండి మనకు నిలిపివేయడం అనేది జరిగింది మిత్రమా. కేవలం ఒకటే ఒక పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, అది కూడా 16,000 రూపాయలతోని మనకు ఉంటుంది మిత్రమా. సో మరి మేము ప్రీవియస్ గా ఒక 8,000 రూపీస్ తోని మేము చేసాం సార్, మాకు కొంచెం టీం కూడా చేయడం జరిగింది. మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే నో ప్రాబ్లం అండి. సో ప్రీవియస్ గా ఎవరైతే 8,000 రూపాయలతో పర్చేజ్ ఆర్డర్ చేశారో వాళ్లకు 72,000 రూపాయల వెహికల్ అనేది కంపెనీ ఇవ్వడం అనేది జరుగుతుంది మిత్రమా. అందులో ఏమో సందేహపడాల్సిన అవసరం లేదు. సో ఆ 72,000 వెహికల్స్ కూడా మీ నియరెస్ట్ షోరూమ్స్ కూడా పంపించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన షోరూమ్ లో అవైలబిలిటీ లేకుండా కూడా మీకు అర్జెంట్ కావాలి, నాకు తప్పకుండా కావాలనుకుంటే డైరెక్ట్ కంపెనీకి బ్యాలెన్స్ పేమెంట్ చేసినా కూడా డైరెక్ట్ మీ ఇంటికి కూడా వెహికల్ పంపించడానికి కంపెనీ ప్లాన్ చేస్తుందండి. సో ఇక్కడ నుండి ఈ రోజు నుండి మాత్రము 8,000 రూపీస్ పర్చేజ్ అనేది లేదు మిత్రమా. ఈ విషయాన్ని మీ టీం అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయగలరు. సో అదే విధంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే 16,000 రూపాయలతో పర్చేజ్ ఆర్డర్స్ ఎవరైతే చేస్తున్నారో సో కంపెనీ మనకు ఏం చెప్తుందంటే తప్పకుండా ఒక 3 నెలలలో మీరు తప్పకుండా ఎలక్ట్రికల్ బైక్ ను కంపల్సరీగా తీసుకోవాలండి. సో తీసుకుంటే మీరు ఏదైతే ఎలక్ట్రికల్ బైక్ తీసుకుంటుందో ఆ మొత్తం ఎంఆర్పీ అమౌంట్లోకి వెళ్ళి మీకు ఈ 16,000 రూపాయలు మైనస్ కావడం అనేది జరుగుతుంది మిత్రులారా. సో విత్ ఇన్ 3 months లో కనుక మీరు తీసుకోకపోతే కంపెనీ ఏం చేస్తారంటే మీకు ఇచ్చినటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్ లో ఒక క్లెయిమ్ బటన్ ఉంటుందండి. ఆ క్లెయిమ్ బటన్ కనుక క్లిక్ చేస్తే మీకు కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే మనకు థ్యాంక్ యూ శానిటరీ ప్యాడ్స్ అనేది మీకు డైరెక్ట్ మీ హోమ్ కి పంపించడం అనేది జరుగుతుంది మిత్రమా. సో మీరు 16,000 రూపాయలు పీఓ చేశారు, మీకు శానిటరీ ప్యాడ్స్ అనేది క్లెయిమ్ చేసుకున్నారు, మీ ఇంటికి పంపించారు, క్లియర్ అయిపోయింది. ఒకవేళ దాని తర్వాత మళ్ళీ మీరు పర్చేజ్ అంటే మళ్ళీ ఒక ఎలక్ట్రికల్ బైకులు కొనుక్కుందాం అనుకుంటే అప్పుడు లాయల్టీ బోనస్ కింద కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 10,000 రూపీస్ అనేది మళ్ళీ లాయల్టీ బోనస్ కింద ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఏదైతే వెహికల్ ఉంటుందో ఆ వెహికల్కి వెళ్ళి 10,000 రూపాయలు మీకు మైనస్ చేయడం అనేది జరుగుతుంది. దీని అందరూ కూడా గమనించగలరు. ఎవరైతే మనకు ఆ థ్యాంక్ యూ శానిటరీ ప్యాడ్స్ తీసుకుంటారో వాళ్లకు లైఫ్ టైం 10,000 రూపాయలు లాయల్టీ బోనస్ అనేది రావడము జరుగుతుందండి. ఒకవేళ లేదు సార్ మాకు ఫుల్ అంటే మాకు మొత్తం 16,000 రూపాయలు ఎలక్ట్రికల్ వెహికల్ లో మాకు కంపల్సరీ మైనస్ కావాలి అనుకుంటే మీరు ఎవ్రీ 3 months కోసారి ఆ క్లెయిమ్ బటన్ క్లిక్ చేయదండి. క్లిక్ చేయకుండా ఉంటే సరిపోతుంది, క్యాన్సిల్ కూడా సరిపోతుంది. ఎవ్రీ 3 months కోసారి ఆటోమేటిక్ గా అదే మీకు రెన్యూ చూపెడతా ఉంటుంది. అప్పుడు మీరు ఎవ్రీ 90 days కోసారి క్యాన్సిల్ కొడితే ఏం జరుగుతుందంటే మీరు విత్ ఇన్ 1 year కానీ మీరు విత్ ఇన్ 1 year కానీ లేకపోతే ఇంకెప్పుడు తీసుకున్నా కూడా ఆ 16,000 రూపాయలు అనేది లెస్కోవడం అనేది జరుగుతుంది. సో దీని అందరూ కూడా గమనించగలరు. సో మనకు ఏదైతే మనకు మేడం షాహిని మేడం గారు ఏదైతే మనకు ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చారో కంపెనీ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేశారో ఆ లెటర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు డైరెక్ట్ గానే కాల్ చేయొచ్చు మీకు అర్థం కాకపోతే. సో ఒకటే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 8,000 రూపీస్ పర్చేజ్ ఆర్డర్ అనేది ఈ రోజు నుండి లేదు మిత్రులారా. అదేవిధంగా ప్రీవియస్ చేసిన వాళ్ళకు 72,000 వెహికల్స్ మీకు తొందరలోనే మీకు షోరూమ్ లో వస్తాయి, లేదనుకో డైరెక్ట్ మీ ఇంటికి కూడా తీసుకొస్తుంది. లేదు సార్ నాకు 72,000 వెహికల్ అవసరం లేదు, మళ్ళీ పెద్ద ఒక 1,00,000 రూపాయల వెహికల్ కావాలనుకున్నా కూడా మీకు 8,000 రూపాయలు మైనస్ కావడం అనేది జరుగుతుంది. మీ డబ్బులు ఎక్కడికి పోవండి, కంపల్సరీగా వెహికల్ తీసుకున్నప్పుడు మీకు మైనస్ కావడం జరుగుతుంది. అదే 16,000 రూపాయలు అయితే విత్ ఇన్ 3 months లో మస్ట్ అండ్ షుడ్ గా మీరు వెహికల్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే మీకు 16,000 రూపాయలు లెస్ అవుతుంది. ఒకవేళ మీరు మీ వెహికల్ నిమ్మలంగా తీసుకుంటాం అనుకుంటే కంపెనీ సంబంధించినటువంటి ఏదైతే ఒక ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ మీకు ఇస్తారండి. మీకు డైరెక్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చు, మీ ఇంటికి తీసుకొచ్చి మీకు ఇంటికి కొరియర్ దొరుకుతుంది. మళ్ళీ మీరు ఎప్పుడు బండి తీసుకున్నా 10,000 రూపాయలు అయితే మిత్రమా. లేదు సార్ నాకు ప్రోడక్ట్ వద్ద ఏమొద్దు నాకు ఎలక్ట్రికల్ బండి కావాలనుకుంటే మీరు ఎప్పుడు బండి తీసుకున్నా కూడా ఆ 16,000 రూపాయలు వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ కూడా గమనించుకొని సో